నూతనంగా నియమితులైన వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా రవినాయుడు బాధ్యతలు చేపట్టారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శివశంకర్కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాలువా కప్పి అభినందించారు. తోలు పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. క్రీడాకారులు గత 5 సంవత్సరాల్లో రాణించలేక ఇబ్బంది పడి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం, పీపీపీ విధానాన్ని అమలుపరుస్తాం. సిఎస్ఆర్ ఫండ్ను క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఉద్యోగ కల్పన విషయంలో ఎంఎస్ఎంఈ ఇది సింహభాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. యువతని ఎంటర్‌ప్రెన్యూర్ వైపు నడిపించవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగ కల్పన వైపు టెక్నోక్రాట్స్ని కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ అందరినీ కూడా అటువైపు మళ్లించవలసినటువంటి అవసరం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిడ్ క్యాప్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆస్తులు మొత్తాన్ని కూడా తనకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు మొత్తం కూడా మా మదర్ డిపార్ట్మెంట్ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సహకారంతో లిడ్ క్యాప్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. సూపర్ 6లో ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి పట్టణంలో ప్రతి ఒక్క బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ, తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ తరగతి లక్ష్యం. స్థానిక నాయకులు, అధికారులు సహాయ సహకారాలతో అలాగే మా మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో అమలు పరుస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాను.